ముఖ్యమంత్రి గారు నిన్న అంత జరిగిన తర్వాత కూడా నెల్లూరు జిల్లా ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి. ఆయన రాసిన పుస్తకంలో రాజ్యాంగం ప్రకారంగా ఈ భారతదేశం మొత్తం ఏ విధంగా నడవాలనే నేర్పించే పుస్తకం అది. ఈరోజు చాలా బాధగా చెప్పాల్సి వస్తుంది. ఎక్కడ కూడా రాజ్యాంగంలో ఎన్టీఆర్ గారి మీద చెప్పులు విసిరించడం లేదు, రాళ్లతో కొట్టించడం లేదు, కోడి కత్తులతో కొట్టించడం లేదు. ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ, ఈ జనసేన పార్టీ, మరలా ఒకటి బీజేపీ పార్టీ, ఈ మూడు పార్టీలు కలిసి మేమంతా సిద్ధం సభ ఎంత సక్సెస్ఫుల్ గా 14 రోజులు బస్సు యాత్ర జగనన్న చేస్తా ఉంటే అది జీర్ణించుకోలేక ఆయన మీద రాళ్లతో కొట్టించి జస్ట్ మిస్ కళ్ళకి ఇబ్బంది అయ్యే పరిస్థితి. ఈరోజు జీర్ణించుకోలేక అరే ఇంత జనాదరణ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి, మన పరిస్థితి ఏంది, మేము అడ్రస్ లేకుండా వెళ్ళిపోతామని చంద్రబాబు నాయుడు పన్నే ఈ కుట్రలకి మంచి పద్ధతి కాదు అనేసి చెప్పదలుచుకుంటున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అయ్యా మీ కొడుకు పాదయాత్ర చేశాడు, ఎక్కడైనా ఈగైనా వాలిందా అతని మీద, ఎక్కడైనా వాలిందా? అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఆ వారాయని ఒక వెహికల్ పెట్టుకుని తిరుగుతున్నాడు. అయ్యా నీ మీద ఏమైనా గుడ్లు పడ్డాయా, నీ మీద ఏమైనా టమాటాలు పడ్డాయా? ఏమి లేదే. అది మన సంస్కారం. జగనన్న మీకు ఇబ్బంది కలగకూడదు అనేసి స్ట్రిక్ట్ గా ఇంటెలిజెన్స్ వాళ్ళకి, ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ కి హింట్ ఇచ్చినాడు. వాళ్ళకి ఏం జరగకూడదు, మనకు ప్రభుత్వానికి మనకు చెడ్డ పేరు వస్తుందనేసి చెప్పి మిమ్మల్ని ప్రచారానికి నీట్ గా బాగా పరాబందిగా పంపిస్తా ఉంటే మీరు మా సీఎం గారికి, మా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు రాళ్లతో కొట్టిస్తారా? ఎంత పెద్ద దుర్మార్గుడే నువ్వు చంద్రబాబు నాయుడు గారు, నువ్వు పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి పనులు చేస్తారా? ఇదే కానీ నీ కొడుకు తప్పు లోకేష్ గారు జరుగుంటే నువ్వు ఒప్పుకున్నావా? నువ్వు నిద్రపోయేవాడివా? ఇటువంటి దుర్మార్గమైన పనులు స్ట్రాటజీలు మీదే స్ట్రాటజీ వేసి అరే జగన్మోహన్ రెడ్డికి ఈ విధంగా ఆదరణ ప్రజల్లో పెరుగుతుంది కదా అనేసి అనుకుని నీ యొక్క స్ట్రాటజీ ప్రకారంగా రాళ్లతో కొట్టించి ఒక మేమంతా సిద్ధం సభకి బ్రేక్ చేద్దామని స్ట్రాటజీ పొందారు. ఎంత పెద్ద మంచిగా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి నీచపు పనులు ఎవరైనా చేస్తారా? అబ్బా ఛీ, ఇంత ఘోరమా, ఇంత ఆక్రోశమా? ఏంటో ఇది? ఎన్టీ రామారావు గారు సోదరి మాని చెప్పులెత్తి కొట్టించే ఘనత నీది. తిరుపతిలో అమిత్ షా కార్ల మీద దాడి చేపించే ఘనత నీది. ఎయిర్పోర్ట్లో కోడి కత్తి డ్రామా ఆడిచ్చి నువ్వు చంపాలని చూసిన చరిత్ర నీది. నిన్న మా జగనన్న మీద రాళ్లతో కొట్టిన చరిత్ర నీది. 75 సంవత్సరాలు వస్తున్నాయి. ఇప్పుడైనా పెద్దనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంత నీచంగా దిగజావడం కరెక్ట్ కాదు అనేసి నేను మీకు మనం చేస్తున్నా. ఇది మంచి పద్ధతి కాదు. మీరు రాజకీయాలు ఉండాలనే చేయండి. మాకు తెలీదా? మీరు వెళ్ళేటప్పుడు గుడ్లు వేయడం మాకు తెలీదా? మీరు వెళ్ళేటప్పుడు టమాటాలు వేయడం అని అది మంచి సంస్కారం కాదది. కొంచెం నేను మిస్సై ఉంటే కళ్ళకు తగిలేది. ఈ మేమంతా సిద్ధం సగా ఆగిపోవాలి అని కుట్ర పనినాడు చంద్రబాబు నాయుడు గారు, ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఆయన బ్యాటరీ స్టార్ పవన్ కళ్యాణ్. ఏందయా ఇది? రాజకీయాలు మనం హుందాపినం చేయాల్సిన పరిస్థితి ఉంది. మీరు ఓడిపోతున్నారు, మేము గెలుస్తున్నాం. మీరు ఒకటి కాదు కదా, మీరు 10 ఇంతలు ఎంత చేసినా కూడా దేవుడు అనేవాడు ఉన్నాడు. జగనన్నది ఎప్పుడు నిలబడతారో గుర్తు పెట్టుకోండి. ప్రజలు ఆయన ఆశీర్వాదం ఉన్నాయి. ప్రజలతో ఆయనకి ఏ ఒక్కరికి కూడా హాని చేయకుండా సిద్ధం సభ అన్ని లక్షల మందితో నడిపిస్తున్న
చరిత్ర ఈ భారతదేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి అనేసి చెప్పదలుచుకుంటున్నా. ఇంత ఆక్రోశం మా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి. నీ సభను పెడితే 3000 మంది కూడా రాడు, 1000 మంది కూడా రాడు. మేము సిద్ధం సభ పెడితే 3 లక్షలు దాటుతున్నాయి. 3 లక్షలు, 4 లక్షలు, 2 లక్షలు పైన దాటుతున్నాయి. కానీ దానికైనా తగ్గట్లేదు. అందుకని ఇవన్నీ ఒక స్ట్రాటజీ ప్రకారంగా చేసింది ఈ చంద్రబాబు నాయుడు గారు. క్యాట్ బాల్ తో కొట్టిచ్చేసి కళ్ళకు కానీ అతను తగిలితే జగన్మోహన్ రెడ్డి ఒక 10 రోజులు రెస్ట్ లో ఉంటాడు. ఈ 10 రోజులు, ఈ 30 రోజులు, 10 రోజులు మనకు కలిసి వస్తాయి అనేసి స్ట్రాటజీ చేశాడు ఈ మహానుభావుడు. ఎంత బాధ వేస్తుంది. ప్రజల కోసం ఎండలో తిరుగుతా, అరే నేనున్నాను మీకు అనేసి తిరుగుతా, ఒక హామీలు ఇచ్చుకుంటా, మళ్ళా మేము వస్తే మీకు కరెక్ట్ దారిన తీసుకుపోతాం అనేసి ఎంత కష్టపడుతున్నాడు మా జగనన్న. కార్యకర్తలు మనం అందరూ చూసుకుంటా ఉంటే మీరు రాళ్లతో కొట్టించడం మంచి పద్ధతి కాదు. ఇంకోసారి ఇదే విధంగానే రిపీట్ అయితే బాబు గారు మీ మీద గుడ్లు పడవు, మీ మీద రాళ్ళు పడవు, మీ మీద టమాటాలు పడవు. మాకు సంస్కారం నేర్పించాడు జగనన్న. ఆ సంస్కారంతోనే ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మనం అదే విధంగా పోతా ఉన్నాం, అదే విధంగా నడుస్తున్నాం. దయచేసి మా ఈగోని హట్టు చేయబాకండి అనేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళని కోరుకుంటూ, ఇదే కానీ మళ్ళా రిపీట్ ఉంటే మంచి పద్ధతి కాదు అని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నిన్న జరిగిన విజయవాడలో జరిగిన సంఘటన నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు 58 నెలలు సుభిక్షమైన పరిపాలన అందించిన తర్వాత ప్రజల్లోకి, ప్రజాక్షేత్రంలోకి నేను మంచి చేశాను, మంచి చేస్తే నన్ను మరోసారి ఆదరించండి అని చెప్పని ధైర్యంగా ముందుకు వెళ్తూ ప్రజలతో మమేకమేందుకు వెళ్తా ఉంటే నిజంగా జరిగినటువంటి సంఘటన, నిన్న జరిగిన హత్యా ప్రయత్నం, ఎందుకంటే కొంచెం కింద ఇటువైపు తగిలింటే నిన్న స్పాట్లో చనిపోయే అవకాశం. ఇటువంటి ఒక హత్యా రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన చంద్రబాబు నాయుడు, ఆయన ఎప్పుడూ కూడా ప్రజాక్షేత్రంలో నుంచి, ప్రజల్లో నుంచి వచ్చిన వ్యక్తి కాదు. జగన్మోహన్ రెడ్డి లాగా ఢిల్లీకి సవాలు విసిరి తన తండ్రి ఆశయాల కోసం, ఆంధ్రప్రదేశ్ పౌరుల ప్రజల సంక్షేమం కోసం సొంతగా పార్టీ పెట్టి ఒక ముఖ్యమంత్రి అయిన చరిత్ర ఈ దేశంలో ఒకే ఒక్క వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సొంతగా పార్టీ పెట్టడం పోనిచ్చి దొడ్డిదారులు వెన్నుపోటుతోటి సొంత పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కొచ్చిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎక్కడ కూడా ఒంటరిగా ఎలక్షన్లకు పోయిన స్థితి లేదు. ఎప్పుడు కూడా ఒంటరిగా ఎలక్షన్స్ చేసి గెలిచిన పరిస్థితి లేదు. ఎందుకనంటే ఆయన ఒక పిరికి పండ. ప్రజాదరణ పొందుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయంతో ఇటువంటి కుటుల ప్రయత్నాలను చేస్తూ ఆయన మీద హత్యా ప్రయత్నం గావించారు. ఆయన హత్యా ప్రయత్నం గావించడం అనేది చంద్రబాబు నాయుడు గారికి నాడు రంగ హత్య నుంచి తన సొంత పిల్లనిచ్చి అధికారాన్ని ఇచ్చిన మామతోటి నిన్న జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఆయన ఉదంతం మొత్తం చూస్తే ఎక్కడ కూడా ప్రజాస్వామ్యయుతంగా ఆయన ఎక్కడ కూడా ప్రజల్లోకి వచ్చి అధికారాన్ని చేజించుకున్న పరిస్థితి లేదు. హత్యలతోటి, హత్య రాజకీయాలతోటి, వెన్నుపోటులతోటి అధికారంలోకి వచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందుకే చెప్తా ఉన్నాం, ప్రజాదరణ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దేశంలోనే ఒక అద్భుతమైన సీఎంగా ప్రజల హృదయాలలో తన తండ్రి తర్వాత అటువంటి ఒక స్థానాన్ని ఏర్పరచుకునేందుకు ఈరోజు ప్రజాక్షేత్రంలోకి ముందుకు వెళ్తా ఉన్నారు. అందుకే చెప్తా ఉన్నారు, మీరంతా గుంపులుగా కుట్రల ప్రయత్నాలు చేస్తూ, కుట్రలు చేస్తూ మీరు కూటమిగా ఏర్పడి వచ్చిన ఒకే ఒక వ్యక్తిగా ప్రజలని, ఆ పైన దేవుణ్ణి నమ్ముకొని ప్రజాక్షేత్రంలోకి ముందుకు వస్తున్నారు. అందుకే చెప్తున్నారు ధైర్యంగా, నేను మంచి చేస్తే నాకు ఓటు చేయండి, మరోసారి ఆదరించండి అని చెప్తా ఉన్నారు. అది నీకు చెప్పే ధైర్యం ఉందా? దమ్ముందా? దమ్మ లేక, ధైర్యం లేక, చావ లేక నువ్వు చేస్తున్న ఈ హత్యా రాజకీయాలని నిన్నటితోటి నీకు సమాధి కట్టబోతున్నారు ఈ ఆంధ్రప్రదేశ్ పౌరులు అని చెప్పి నీ సందర్భంగా తెలియజేస్తాను. నీకు దమ్ముంటే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళు, నేను మంచి చేస్తాను, రాబోయే కాలంలో నీకు
మంచి పరిపాలన అందిస్తానని చెప్పు. మీరు ఏం చేస్తారో చెప్పరు, ఏం చేయబోతారో చెప్పరు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒకవైపు చూస్తే పవన్ కళ్యాణ్, ఆయన ఎందుకు పార్టీ పెట్టారో తెలియదు. ఎవరైనా పార్టీ పెడితే వీరు మంచి చేయలేదు, వారు మంచి చేయలేదు, నేను వస్తే ఒక మంచి పరిపాలన అందిస్తాల్సిన చెప్పాల్సిన వ్యక్తి చంద్రబాబు. ముఖ్యమంత్రి కావాలి, చంద్రబాబు కోసం పనిచేస్తాను, వేరే వాళ్ళ కోసం పనిచేసే వ్యక్తి పార్టీ పెట్టడం దేనికయ్యా? నువ్వు కూడా ఆ పార్టీలో కూడా పార్టీ కార్యకర్తలా తిరిగితే సరిపోతుంది కదా. నిన్ను నమ్ముకున్న నీ సామాజిక వర్గానికి చెందిన జనాలు కూడా నిన్ను ఈసరించుకునే పరిస్థితి వచ్చింది. కాసేపు నాకు కులాలు లేవు, మతాలు లేవు, నాకు వర్గాలు లేవు అంటావు. మరోసారి మళ్ళీ మీ కుటుంబ ప్రయత్నం, మీరు కేవలం చంద్రబాబు దగ్గర ఒక ప్యాకేజీ తీసుకొని కేవలం నిజంగా ఒక దినసరి కూలీ నయం మీకంటే అంతే, అంటే వాళ్ళు కష్టపడే తత్వం ఉంది, నీ దగ్గర అది లేదు. అదేవిధంగా బీజేపీ ఈరోజు రాష్ట్రంలో వీరందరూ కలిసి వస్తా ఉన్నారు. ఎంతమంది కలిసి వచ్చినా ఈ రోజు రాష్ట్ర ప్రజల హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎందుకంటే వాలంటరీ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా ఈరోజు అవినీతి రహితమైన పరిపాలన. ఈరోజు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఈరోజు 1,36,000 చిలుకు ₹1 లంచం లేకుండా సచివాలయాల ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు, అదేవిధంగా వైద్య వ్యవస్థలో 86,000 పైగా ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు, ఈ వాలంటరీ వ్యవస్థలో మొత్తం అన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగాన్ని పారదోలేందుకు, అదేవిధంగా అభివృద్ధి పదంలో ఒకవైపు, సంక్షేమ పదంలో ఒకవైపు, ఈరోజు నవరత్నాల కార్యక్రమంలో సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈరోజు చదువు అనేది ఎంత ఇంపార్టెంట్. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు ఇంత ఉన్నత స్థితిలో మనమంతా కూడా ఒక భారత రాజ్యాంగం నిర్మించగలిగిన నిజంగా ఆయన యొక్క ఉన్నత విద్య ఆయన ఈరోజు అక్కడ కూర్చోపెట్టగలిగింది. ఈరోజు వెనుకబడిన వర్గాలన్నిటి కూడా ఒక ఆస్తి, ఒక జ్ఞానం అనేది ఒక చదువు ఉంటేనే వారు ఎంత దూరమైనా పోగలిగిన పరిస్థితి. పేద పిల్లలు చదువుకోవాలంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు పిల్లల చదువు మా బాధ్యత కాదు, ప్రభుత్వ బాధ్యత కాదంటే ఇది ప్రభుత్వ బాధ్యత అని చెప్పి నాడు నేడు విద్యా వ్యవస్థను తీసుకొని వచ్చి ఒక కార్పొరేట్ ఒక స్కూళ్ళని ఈరోజు ధీటుగా ఈరోజు నాడు నేడు ఒక ప్రభుత్వ పాఠశాలను తీసుకురావడం లేదు. వారికి యూనిఫామ్ దగ్గర నుంచి షూ, టై, ఈరోజు ఒక మంచి భోజన వసతి, వారికి కావాల్సిన మానసిక, శారీరక ఒక దృఢత్వం కోసం ఈరోజు ఇస్తా ఉన్నారు. అదేవిధంగా వారు పరిజ్ఞానం పెంచుకునే దానికోసం అమ్మఒడి పథకం ద్వారా ఈరోజు చాలా అద్భుతమైన పథకం. అది ఎందుకు చెప్తున్నామంటే ఇంగ్లీష్ మాధ్యమాన్ని తీసుకొచ్చిన తర్వాత, ప్రపంచీకరణ గ్లోబలైజేషన్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్ విద్య లేకపోతే మనం ఎక్కడ మనుగడ సాధించలేని పరిస్థితి. ఈరోజు అటువంటి దాన్ని ఒకటి గుర్తించి, అందుకే మొన్న కంచె అవినయ్ గారు కూడా చెప్తూ ఈ రాహుల్ గాంధీ గారు అడిగారని చెప్తా ఉన్నారు. ఈ నార్త్ అంతా వెనకబడిపోతా ఉంది, ఏం చేస్తే బాగుంటుంది అన్నప్పుడు కూడా ఆయన చెప్పింది ఒకే ఒక సమాధానం, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన విద్యా విధానాన్ని తీసుకురండి అని. నిజంగా ఈరోజు ప్రపంచం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తా ఉంది. విజన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారిది. విజన్ అంటే చంద్రబాబు చెప్పినట్టు 2020, 2047 కాదు, అది 420 లాగా. విజన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక జ్ఞానం ఏదైనా విత్తనాన్ని నాటాడు. భవిష్యత్తులో ఈరోజు వారు ఎక్కడికి వెళ్తారో భావి తరాలని ఒక బంగారు భవిష్యత్తుని ఇచ్చే దానికోసం ఈరోజు విద్యా వ్యవస్థలో కూడా విదేశీ విద్య చదువుకోవాలంటే ₹1 కోటి వరకు ఇవ్వగలిగిన స్థితి. ఇది ఏనాడైనా నువ్వు భావించావా? ఎప్పుడైనా చూసావా? ఈరోజు అన్ని వర్గాల మీద నీకు ప్రేమ ఉన్నట్టు వరకపోస్తున్నావు. ఒక పక్క మహిళల మీద, ఒక పక్క ఈరోజు చెప్తా ఉన్నాడు, నేను రేపు వస్తే 4,000 పెన్షన్ ఇస్తానంటాడు. ఇంటికి ₹1,500 ప్రతి మహిళకి ఇవ్వగలుగుతానని అంటున్నాడు. గతంలో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మరో శ్రీలంక చేయబోతున్నారని చెప్పిన వ్యక్తి ఈరోజు మీకు ఎలా సాధ్యమవుతుందని చెప్తా ఉన్నాను. సంక్షేమాన్ని మీరు చేసిన తప్పు చేయలేదు, అయినా కూడా ఈ రాష్ట్రాన్ని సంక్షేమం వైపు ఒకవైపు, అభివృద్ధి వైపు ఒకవైపు తీసుకెళ్తున్నారు. అభివృద్ధిలో ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఏ స్థానానికి తీసుకెళ్లారో చూస్తా ఉన్నాం. జీడీపీ రేటు చూస్తే ఈరోజు 2వ స్థానంలో మనం ఉండగలుగుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు తీసుకుని వచ్చిన చరిత్ర, ఇది అభివృద్ధి కాదా? అదేవిధంగా 17 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చిన చరిత్ర. మీ జీవితంలో ఏనాడైనా ఒక్క మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన పరిస్థితి ఉందా? ఏనాడైనా ఒక పరిశ్రమ తీసుకొచ్చిన పరిస్థితి ఉందా?